హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో పర్సంటేజ్ రూపంలో ఉన్న ప్రాసెస్ను మనం బార్ గ్రాఫ్లో ఎలా సింపుల్ ఫార్ములాతో చేయాలనేది చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ కావాలనుకున్నప్పుడు మీ అమూల్యమైన లైక్ను కమెంట్ను అందించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందు ఇక్కడ ఎక్సెల్లో నేను ప్రిపేర్ చేసిన షీట్ని ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రోగ్రెస్ ఈ టాస్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది అని ఇక్కడ ప్రోగ్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. యూజర్ టెస్టింగ్ 50%, QA టెస్టింగ్ 90%, బగ్ ఫిక్సింగ్ 45%. ఈ విధంగా టాస్క్ అనేది ఇంతవరకు కంప్లీట్ అయింది అని పర్సంటేజ్ రూపంలో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం. దాన్ని జనరల్ మనం గ్రాఫ్ రూపంలో పెట్టాలనుకున్నాం. ఇన్సైడ్లోకి వెళ్ళి షేప్లో రౌండెడ్ రెక్టాంగిల్ ఫార్మాట్ తీసుకొని ఇక్కడ డ్రా చేయడానికి మనం ట్రై చేస్తుంటాం ఇలా. ఓకేనా? ఇలా 90%కు ఇలా రైట్, అలాగే 50%కి వచ్చి ఇలా గ్రాఫ్ను మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంటుంది. రైట్, ఇలా 45%కు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. రైట్, ఇలా ప్రిపేర్ చేయడం కాకుండా దాన్ని అటు ఇటు మూవ్ చేయడం ఇబ్బంది కాబట్టి ఇలా కాకుండా సింపుల్ ఫార్ములాతో ప్రిపేర్ చేయడం ఎలా అనుకున్నప్పుడు ఏదైతే మన ప్రోగ్రెస్ పక్కన బార్ గ్రాఫ్ ఫార్మాట్ ఉందో అందులో ఈక్వల్ ప్రెస్ చేసి రిపిటేషన్స్ రిపిటేషన్స్ ఓకేనా ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్వెంటెడ్ కామాస్లో పైక్ సింబల్, మనకు బ్యాక్ స్లాష్ పైన ఉంటుంది కదా, బ్యాక్ స్లాష్ కాకుండా ఇంకొక సింబల్ ఉంటుంది ఆ బటన్ మీద, ఆ పైప్ సింబల్ షిఫ్ట్ పెట్టుకొని ప్రెస్ చేసిన పైప్ సింబల్ వస్తుంది. ఇది అంటే ఈ పైప్ సింబల్ను ఇన్వెంటెడ్ కామాస్లో పెట్టేసి కామా ఇచ్చి ఏ పర్సంటేజ్ మనం గ్రాఫ్ రూపంలో మార్చాలనుకున్నామో ఆ పర్సంటేజ్ సెల్ను సెలెక్ట్ చేసి ఇంటూ 100 టైమ్స్ మల్టిప్లై చేసి క్లోజ్ చేయండి. ఈ విధంగా చూడండి, రిపిటేషన్స్ అంటే ఈ సింబల్ అనేది నాకు ఇందులో ఉన్న పర్సంటేజ్ ప్రకారం 100%కు మల్టిపుల్ అయ్యి ఈ అన్ని లైన్స్ అనేవి నాకు ఈ సెల్లో రావాలని నేను ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇచ్చి డైరెక్ట్ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మనకు ఆ లైన్స్ అనేవి 50% టైమ్స్ అనేవి అంటే రావడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇంత లెంత్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి నేను స్క్రోల్ చేస్తున్నాను, జూమ్ ఇలా. రైట్, ఇన్ని రావడం జరిగింది. వీటిని మనం గ్రాఫ్ ఫార్మాట్లోకి మార్చాలనుకున్నప్పుడు సింపుల్ టెక్నిక్ ఏముంది, ఫాంట్ స్టైల్లోకి వెళ్ళండి. ఫాంట్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎందుకు వెళ్తే ఇక్కడ పి అనే లెటర్ పైకి వెళ్ళినప్పుడు ప్లే బిల్ అనే ఒక ఫాంట్ స్టైల్ మనకు కనిపిస్తుంది. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ప్లే బిల్ చూసారా, వచ్చేసింది ఆటోమేటిక్గా గ్రాఫ్. ఈ విధంగా చూజ్ చేసుకోవడంతో ఆటోమేటిక్గా ఆ సింబల్స్ అన్ని గ్రాఫ్ రూపంలోకి మారిపోతుంది. నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ డాట్ సింబల్ ఉంది కదా, ఆ డాట్ పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా కింది వరకు సెట్ అయిపోతుంది. చూడండి, చూసారా, ఈ విధంగా సింపుల్ ట్రిక్ అని పర్సంటేజ్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని బార్ గ్రాఫ్ రూపంలో ఈజీగా మనం ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ చాయిస్ అనేది ఉంటుంది. రైట్, ఈ విధంగా మనం గ్రాఫ్ను సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు యూజ్ అవుతున్న వాళ్ళకు షేర్ కూడా చేయండి.